బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ వైసీపీ పోరుబాటకు సిద్ధమైంది. ఎన్నికల సమయంలో కరెంట్ ఛార్జీలను తగ్గిస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక 6 నెలల్లోనే 15,485.36 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై చంద్రబాబు సర్కార్ మోపిందని వైసీపీ ఆరోపిస్తోంది. దీంతో సర్కార్ వైఖరిని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ సమర భేరీ మోగించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కరెంటు ఛార్జీల పెంపునకు నిరసనగా ప్రజలకు తోడుగా నిలుస్తూ ఆందోళన చేపట్టనున్నారు. ఏపీలో విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ వైసీపీ పోరుబాటకు సిద్ధమైంది. ఎన్నికల సమయంలో కరెంటు ఛార్జీలను తగ్గిస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక 6 నెలల్లోనే 15,485.36 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై చంద్రబాబు సర్కార్ మోపిందని వైసీపీ ఆరోపిస్తోంది. దీంతో సర్కారు వైఖరిని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ సమర భేరీ మోగించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కరెంటు ఛార్జీల పెంపునకు నిరసనగా ప్రజలకు తోడుగా నిలుస్తూ ఆందోళన చేపట్టనున్నారు. ఏపీలో విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ వైసీపీ పోరుబాటకు సిద్ధమైంది. ఎన్నికల సమయంలో కరెంటు ఛార్జీలను తగ్గిస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక 6 నెలల్లోనే 15,485.36 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై చంద్రబాబు సర్కార్ మోపిందని వైసీపీ ఆరోపిస్తోంది. దీంతో సర్కారు వైఖరిని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ సమర భేరీ మోగించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కరెంటు ఛార్జీల పెంపునకు నిరసనగా ప్రజలకు తోడుగా నిలుస్తూ ఆందోళన చేపట్టనున్నారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లైన్ లో ఉన్నారు. క్రాంతి, చెప్పండి, ఏపీలో అయితే విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ వైసీపీ అయితే పోరుబాటకు సిద్ధమైంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ స్వాతి. విద్యుత్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు వైసీపీ సిద్ధమైంది. దీనిలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు తిరగకుండానే ప్రజలపై 15,000 కోట్లు విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపిందంటూ ఆరోపిస్తూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దీనికి వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకి పిలుపునిచ్చిన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజా భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ర్యాలీలు, వినతి పత్రాలు సమర్పణ కార్యక్రమాన్ని చేపడుతుంది వైసీపీ. అధికారంలోకి వచ్చి 6 నెలల్లో కూటమి ప్రభుత్వం ప్రజలపైన వేల కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారాలను మోపడం దారుణం అంటూ కూడా వైసీపీ నేతలు విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమంటూ ప్రజలకు హామీ ఇచ్చిన అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏకంగా 15,000 కోట్ల విద్యుత్ ఛార్జీల భారాలను విధించడాన్ని ఖండిస్తూ వైసీపీ అన్ని జిల్లా నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజా భాగస్వామ్యంతో విద్యుత్ కార్యాలయాలకు ర్యాలీలు నిర్వహించడంతో పాటు అక్కడ కలెక్టర్లకి వినతి పత్రం ఇవ్వాలంటూ కూడా కార్యాచరణ రూపొందించి విద్యుత్ ఛార్జీలు కూటమి ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలంటూ కోరుతూ మెమరాండాలు కూడా సమర్పించనున్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ వైఎస్ఆర్ పోరుబాట పేరుతో ఇప్పటికే పోస్టర్ను ఆవిష్కరించి కార్యక్రమాలకి సంబంధించి వైసీపీ శ్రేణులంతా కూడా ప్రజలతో భాగస్వామ్యం అయ్యి ఈ కార్యక్రమాలు నిర్వహించాలంటూ భావించిన నేపథ్యంలో విద్యుత్ ఛార్జీల పెంపు అన్ని వర్గాలపైన ఆర్థిక భారాన్ని పెంచడంతో పాటు నిరసన కార్యక్రమాలకు సంబంధించి ప్రజా సంఘాలు, సంస్థలు కూడా కలుపుకొని నిరసన ర్యాలీలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారంటూ కూడా చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి గతంలో వేసవిలో బొగ్గు సరఫరా లేకుండా విద్యుత్ కోతలు లేకుండా చేశామని గుర్తు చేసిన వైసీపీ నేతలు పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ప్రజల పక్షాన వైసీపీ పోరాటం చేస్తున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీ విధంగా కూడా విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి